తుళ్లూరులో తాత్కాలిక శాసనసభను నిర్మించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, కళ్యాణ్, శాసనసభ సమావేశాలను ఇక్కడి నుంచి ఏపీలో నిర్వహించాలన్న ఆలోచనతో ఏపీ స్పీకర్ కోడెల ప్రసాద్ గత కొంతకాలంగా ఆలోచన చేస్తున్నారు. పోయినసారి బడ్జెట్ సమావేశాలను ఏపీలో నిర్వహించాలని, అది నాగార్జున యూనివర్సిటీ అయితే బాగుంటుందా లేదా అన్నదాన్ని అప్పుడే పరిశీలన జరిగింది. అయితే అధికారులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అంత అకామిడేషన్ కల్పించే కష్టమవుతుందన్న ఉద్దేశంతో అప్పట్లో ఆ ప్రతిపాదన పక్కన పెట్టారు. అయితే వచ్చే శీతాకాల సమావేశాలను ఖచ్చితంగా ఏపీ కొత్త అంతర్భాగంలో జరపాలనే ఉద్దేశంతో స్పీకర్ కోడెల ప్రసాద్ గత కొంతకాలంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇదే విషయాన్ని 15 రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా తీసుకువెళ్ళినప్పుడు చంద్రబాబు కూడా దానికి ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. అందుకోసమే కొంతమంది ఈ తాత్కాలికంగా నిర్మాణం చేసే కాంట్రాక్ట్ సంస్థలతోటి సుప్రసాద్ భేటీ అయ్యారు. ఇప్పుడున్న అసెంబ్లీ, శాసన మండలి తరహాలోనే తాత్కాలికంగా తక్కువ ఖర్చుతోటి ఏదన్నా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందా అని ఆయన అడిగినప్పుడు కొంతమంది ఈ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు ప్రపోజల్స్ ఇచ్చారు. ఆ ప్రపోజల్స్ అన్నింటిని కూడా పరిశీలించిన తర్వాత తక్కువ ఖర్చుతోటి శాసనసభ, శాసన మండలి నిర్మాణము చేయడానికి వీలుంటుందన్న నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో వచ్చే శీతాకాల సమావేశాల కల్లా ఈ ఏర్పాట్లని పూర్తి చేసుకునే దానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఈ 5-6 రోజుల పాటు జరిగే ఈ శీతాకాల తొలి సమావేశాలను తుళ్లూరు చుట్టుపక్కల ఈ తాత్కాలిక అసెంబ్లీ భవనాన్ని, శాసన మండలి భవనాన్ని నిర్మించి అక్కడ నిర్వహించాలనుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి ఈ వివరాలు మరికొద్ది రోజుల్లో మనకు వెల్లడయ్యే అవకాశం ఉంది. కళ్యాణ్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.